హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్యాంకింగ్ 50 ప్రశ్నలు వాటికి సమాధానం గురించి తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, బేసల్ నార్మ్స్ వీటికి సంబంధించినవి? ఆప్షన్ ఏ భీమరంగం, ఆప్షన్ బి టెలికమ్యూనికేషన్స్, ఆప్షన్ సి రియల్ ఎస్టేట్, ఆప్షన్ డి బ్యాంకింగ్ రంగం. ఆన్సర్ డి బ్యాంకింగ్ రంగం. వివరణ: బేసల్ నిబంధనలు లేదా బేసల్ ఒప్పందాలు అనేవి బ్యాంకింగ్ పర్యవేక్షణపై బేసల్ కమిటీ జారీ చేసిన అంతర్జాతీయ బ్యాంకింగ్ నిబంధనలు. ఈ నిబంధనలు అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ నిబంధనలను సమన్వయం చేసి ప్రయత్నం చేస్తుంది. రెండవ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ద్రవ్య సాధనం కానిది ఏది? ఆప్షన్ ఏ సిఆర్ఆర్, ఆప్షన్ బి ఎస్ఎల్ఆర్, ఆప్షన్ సి లోటు ఫైనాన్సింగ్, ఆప్షన్ డి ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలు. ఆన్సర్ సి లోటు ఫైనాన్సింగ్. లోటు ఫైనాన్సింగ్ అంటే రాబడి కంటే ఎక్కువ వ్యయం కారణంగా ఏర్పడే లోటును పూడ్చేందుకు నిధులను ఉత్పత్తి చేయడం. బాండ్లను విక్రయించడం ద్వారా లేదా కొత్త డబ్బును ముద్రించడం ద్వారా ప్రజల నుండి రుణాలు తీసుకోవడం ద్వారా అంతరాన్ని భర్తీ చేస్తారు. అనగా లోటు ఫైనాన్సింగ్ అనేది ప్రజల నుండి రుణాలు తీసుకోవడం ద్వారా అంతరాన్ని భర్తీ చేస్తారు. మూడవ ప్రశ్న, సిఆర్ఆర్ కొలత కింద డిపాజిట్ చేసిన డబ్బుపై ఆర్బీఐ ఎంత వడ్డీని చెల్లిస్తుంది? ఆప్షన్ ఏ సిఆర్ఆర్ రేటుకు సమానంగా, ఆప్షన్ బి సిఆర్ఆర్ కంటే ఎక్కువగా, ఆప్షన్ సి సిఆర్ఆర్ కంటే తక్కువగా, ఆప్షన్ డి ఆర్బీఐ ద్వారా ఎటువంటి వడ్డీ చెల్లించబడదు. ఆన్సర్ డి. సిఆర్ఆర్ కొలత కింద డిపాజిట్ చేసిన డబ్బుపై ఆర్బీఐ ఎటువంటి వడ్డీని చెల్లించదు. నాలుగవ ప్రశ్న, భారతదేశంలో నాణేల సరఫరాకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఆప్షన్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి బ్యాంకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ బి. వివరణ: నాణేలకు సంబంధించి ఆర్బీఐ పాత్ర భారత ప్రభుత్వం సరఫరా చేసే నాణేలకు పంపిణీకి పరిమితం చేయబడింది. నాణేల చట్టం 2011 ప్రకారం వివిధ విలువలతో కూడిన నాణేల రూపకల్పన మరియు ముద్రణకు భారత ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఐదవ ప్రశ్న, ఆర్బీఐ ఏ పరిస్థితుల్లో వడ్డీ రేటును పెంచుతుంది? ఆప్షన్ ఏ ద్రవ్యోల్బణ కాలంలో, ఆప్షన్ బి తక్కువ ద్రవ్యోల్బణ కాలంలో, ఆప్షన్ సి వాణిజ్య బ్యాంకుల ఒత్తిడి, ఆప్షన్ డి వీటిలో ఏవీ కావు. ఆన్సర్ బి. అధిక స్థాయి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య ప్రవాహాన్ని తగ్గించడానికి ఆర్బీఐ బలమైన ప్రయత్నాలు చేస్తుంది. దీనికి రెపో రేటును పెంచడం ఒక మార్గంగా ఉంది. ఆరవ ప్రశ్న, నాబార్డు యొక్క మొత్తం మూలధనంలో అత్యధికంగా తీసుకునేది ఎవరు? అంటే నాబార్డు యొక్క మూలధనంలో ఎవరి వాటా అత్యధికంగా కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ భారత ప్రభుత్వం, ఆప్షన్ బి వాణిజ్య బ్యాంకులు తీసుకోవడం వల్ల కలపబడినది, ఆప్షన్ సి ఆర్బీఐ, ఆప్షన్ డి బ్యాంకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ సి ఆర్బీఐ. నాబార్డు యొక్క మొత్తం మూలధనంలో ఆర్బీఐ గరిష్ట వినియోగాన్ని కలిగి ఉంటుంది. ఏడవ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏది ఆర్బీఐ యొక్క విధి కాదు? ఆప్షన్ ఏ విదేశీ కరెన్సీ సంరక్షకుడు, ఆప్షన్ బి కరెన్సీ ముద్రణ, ఆప్షన్ సి క్రెడిట్ కంట్రోలర్, ఆప్షన్ డి నాణేల జారీ. ఆన్సర్ డి నాణేల జారీ. నాణేల జారీ అనేది ఆర్బీఐ యొక్క విధి కాదు.
నాణేలకు సంబంధించి ఆర్బీఐ పాత్ర భారత ప్రభుత్వం సరఫరా చేసే నాణేల పంపిణీకి పరిమితం చేయబడింది. నాణేల చట్టం 2011 ప్రకారం వివిధ విలువలతో కూడిన నాణేల రూపకల్పన మరియు ముద్రణకు భారత ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. 8వ ప్రశ్న, బాసెల్ II నిబంధనలు ఎప్పుడు అమల్లోకి వచ్చాయి? ఆప్షన్ ఏ 2014 జనవరి, ఆప్షన్ బి 2012 ఏప్రిల్, ఆప్షన్ సి 2013 జనవరి, ఆప్షన్ డి 2009 మార్చ్. ఆన్సర్ డి 2009 మార్చ్. 9వ ప్రశ్న, ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఎవరు? ఏ డాక్టర్ శశాంక్ బిడే, బి శశికాంత్ దాస్, సి అషిమా గోయల్, డి పైవేవి కాదు. ఆన్సర్ బి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్. స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, సారీ. 10వ ప్రశ్న, ద్రవ్య విధానం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ద్రవ్య సరఫరాను పార్లమెంట్ నియంత్రించే ఒక ప్రక్రియ. ఒక దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ లేదా మానిటరీ అథారిటీ డబ్బు సరఫరాను నియంత్రించే ఒక ప్రక్రియ. సి అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్య సరఫరాను నియంత్రించే ప్రక్రియ. ద్రవ్య విధానం అనగా ఆన్సర్ బి ఒక దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ లేదా మానిటరీ అథారిటీ డబ్బు సరఫరాను నియంత్రించే ప్రక్రియ. ద్రవ్య విధానం అనేది ఒక దేశం యొక్క ద్రవ్య అధికారం, సాధారణంగా సెంట్రల్ బ్యాంక్ ధరల స్థిరత్వాన్ని కొనసాగించడానికి మరియు అధిక ఆర్థిక వృద్ధిని సాధించడానికి వడ్డీ రేట్లపై నియంత్రణ ద్వారా ఆర్థిక వ్యవస్థలో డబ్బు సరఫరాను నియంత్రిస్తుంది. ప్రస్తుతం మన భారతదేశంలో ఆర్బీఐ చేస్తుంది ఈ పని. అనగా ధరల స్థిరత్వాన్ని కొనసాగించడానికి మరియు అధిక వృద్ధి రేటును సాధించడానికి వడ్డీ రేట్లపై నియంత్రణ ద్వారా ఆర్థిక వ్యవస్థలో డబ్బు సరఫరాను నియంత్రిస్తుంది. అంటే ఎక్కువ ప్రవహించకుండా కట్టడి చేస్తుంది అన్నమాట. 11వ ప్రశ్న, 2021-22కి ఆర్బీఐ సూచించిన సిపిఐ ద్రవ్యోల్బణ అంచనా ఎంత? ఆప్షన్ ఏ 2.2%, ఆప్షన్ బి 5.3%, ఆప్షన్ సి 6.6%, ఆప్షన్ డి 9.1%. ఆన్సర్ బి 5.3%. 12వ ప్రశ్న, భారతదేశంలో సెంట్రల్ మానిటరీ పాలసీ అథారిటీ ఎవరు? ఏ ఆర్బీఐ, బి ఆర్థిక మంత్రిత్వ శాఖ, సి పార్లమెంట్, డి ప్రధానమంత్రి. ఆన్సర్ ఏ ఆర్బీఐ. భారతదేశంలో కేంద్ర ద్రవ్య అధికారం అనేది ఆర్బీఐకి మాత్రమే ఉంది. పదమూడవ ప్రశ్న, నిజమైన వడ్డీ రేటు మరియు నామమాత్రం వడ్డీ రేటు మధ్య తేడా ఏమిటి తెలపండి. ఏ వాస్తవ వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటాయి. ఆప్షన్ బి నామమాత్రపు వడ్డీ రేట్లు కేవలం రుణగ్రహీతలకు మాత్రమే వర్తిస్తాయి మరియు రుణదాతలకు వర్తించవు. ఈ క్రింది వానిలో ఏది సరైనది అనగా ఆన్సర్ ఏ వాస్తవ వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటాయి అనేది కరెక్ట్ ఆన్సర్. అనగా నిజమైన వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణం కోసం సర్దుబాటు చేయబడిన నామమాత్రపు వడ్డీ రేట్లు. నామమాత్రపు రేట్లు 4% మరియు ద్రవ్యోల్బణం 3% అయితే వాస్తవ రేటు కేవలం 1% మాత్రమే కలిగి ఉంటుంది. 14వ ప్రశ్న, పరిమాణాత్మక సడలింపు దీని యొక్క సాధారణ పేరు. ఏ సెంట్రల్ బ్యాంక్ ద్వారా ఆస్తుల విక్రయం, బి సెంట్రల్ బ్యాంక్ ద్వారా ఆస్తి కొనుగోలు, సి వాణిజ్య బ్యాంకు రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు, డి సెంట్రల్ బ్యాంక్ రేట్లు తగ్గించినప్పుడు. ఆన్సర్ బి. వివరణ, ఎలక్ట్రానిక్ డబ్బు ద్వారా ఆస్తి కొనుగోలుకు పరిమాణాత్మక సడలింపు అని పేరు పెట్టారు. ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీని పెంచడం కోసం సాధారణ మార్గాలను
దాటివేయడానికి ఇది సెంట్రల్ బ్యాంక్ అనుమతిస్తుంది, అనగా ఆర్బీఐ. ఇది విస్తృత ఆర్థిక వ్యవస్థ పరంగా డబ్బును ఎక్కువ ఉపయోగించుకునేలా చేస్తుంది, అనగా డబ్బు ప్రవహించేలా చేస్తుంది. 15వ ప్రశ్న. క్రింది వాటిలో ద్రవ్య విధానానికి సూచికలు ఏవి? ద్రవ్య విధానానికి ఇండికేటర్స్: ఏ ద్రవ్యోల్బణం, బి జీడిపి, సి ఎంఎస్ఎఫ్, డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ డి పైవన్నీ సరైనవే. అనగా ద్రవ్య విధానం యొక్క ముఖ్య సూచికలలో పైవన్నీ పేర్కొంటారు. ఇందులో ద్రవ్యోల్బణం, ఎంఎస్ఎఫ్, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, బ్యాంక్ రేటు మొదలైనవి కూడా కలిగి ఉంటాయి. 16వ ప్రశ్న. రెపో రేటు అంటే ఏమిటి? ప్రభుత్వ సెక్యూరిటీల స్థానంలో వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ రుణాలు ఇచ్చే రేటు. ఆప్షన్ బి. వాణిజ్య బ్యాంకులు ఖాతాదారులకు రుణం ఇచ్చే వడ్డీ రేటు. ఈ క్రింది వాటిలో ఏది తెలపండి. ఆన్సర్ ఏ. రెపో రేటు అనేది ఆర్బీఐ తన ఖాతాదారులకు సాధారణంగా ప్రభుత్వ సెక్యూరిటీలకు వ్యతిరేకంగా ఇచ్చే వడ్డీ రేటు. 17వ ప్రశ్న. ఏ సందర్భంలో రెపో రేటు పెరగవచ్చు? ఆప్షన్ ఏ. బ్యాంకుల రుణాలు మరియు రుణాల ఖర్చును పెంచడం. ఆప్షన్ బి. బ్యాంకులకు రుణాలు ఇచ్చే ఖర్చును తగ్గించడం. ఆన్సర్ ఏ. రెపో రేటు పెరుగుదల బ్యాంకుల రుణాలు మరియు రుణాల ఖర్చును పెంచుతుంది. ఇది ప్రజల డబ్బును రుణంగా తీసుకోవడాన్ని నిరుత్సాహపరుస్తుంది, అనగా ప్రజలు డబ్బు తీసుకోవడానికి ఆసక్తి చూపకుండా చేస్తుంది. 18వ ప్రశ్న. సిఆర్ఆర్ అంటే ఏమిటి? ఆర్బీఐ వద్ద గోల్డ్ డిపాజిట్లుగా మాత్రమే ఉంచే బ్యాంక్ డిపాజిట్ల శాతం. ఇది రిజర్వ్ లేదా బ్యాలెన్స్ రూపంలో బ్యాంకుల వద్ద చేసిన డిపాజిట్. సిఆర్ఆర్ అనగా ఆన్సర్ బి. నగదు నిల్వల నిష్పత్తి అనేది బ్యాంకు డిపాజిట్లలో కొంత శాతం. వీటిని బ్యాంకుల రిజర్వులు లేదా బ్యాలెన్స్ రూపంలో ఆర్బీఐ వద్ద ఉంచాలి. అనగా ఒక ఆంధ్ర బ్యాంక్ తన క్యాష్ అనేది ఆర్బీఐ వద్ద కొంత శాతం ఉంచుతుంది. దాన్ని సిఆర్ఆర్ అంటారు, క్యాష్ రిజర్వ్ రేషియో. 19వ ప్రశ్న. ఎస్ఎల్ఆర్కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లో ఏది నిజం? ఎస్ఎల్ఆర్కి సంబంధించి ఆప్షన్ ఏ. ఇది అన్ని ఆర్థిక సంస్థలతో నిర్వహించబడాలి. బి. లిక్విడిటీ అసెట్స్గా నిర్వహించబడుతుంది. సి. వీటిని నగదు రహిత రూపంలోనే ఉంచుకోవాలి. ఆప్షన్ డి. పైవన్నీ సరైనవే. ఆన్సర్ డి. పైవన్నీ సరైనవే. వివరణ. చట్టబద్ధమైన ద్రవ్యత్వ నిష్పత్తి విలువైన లోహాలు మరియు బాండ్ల వంటి ఆమోదించబడిన సెక్యూరిటీల వంటి నగదు రహిత రూపంలో ఉంచబడుతుంది. ప్రతి ఆర్థిక సంస్థ లిక్విడ్ అసెట్స్ సంఖ్యలో దీన్ని నిర్వహించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ. 1935 ఏప్రిల్ 35. ఆప్షన్ బి. 1982 జూలై 12. ఆప్షన్ సి. 2006 మే 26. ఆప్షన్ డి. 2005 సెప్టెంబర్ 30. ఆన్సర్ ఏ. 1935 ఏప్రిల్ 1. దేశానికి కేంద్ర బ్యాంకుగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. ఇది మొదట షేర్ హోల్డర్స్ బ్యాంకుగా 5 కోట్ల షేరును ఒక్కొక్కటి 100 రూపాయలకు పూర్తిగా చెల్లించబడి షేర్ క్యాపిటల్తో స్థాపించబడింది. దీనిని 1949 జనవరి నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయం చేయబడింది. ఇది ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన బ్యాంకు. వాటాదారులకు పరిహారం చెల్లించడం ద్వారా
పొందిన మొత్తం వాటా మూలధనాన్ని భారత ప్రభుత్వం కలిగి ఉంది. 21వ ప్రశ్న. ఆర్బీఐకి సొంత కార్యాలయం లేని ప్రదేశాల్లో ఏజెంట్గా ఎవరు పనిచేస్తారు? ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి భారత ప్రభుత్వం, ఆప్షన్ డి అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తన సొంత కార్యాలయం లేని ప్రదేశాల్లో ఏజెంట్గా పనిచేస్తుంది. 22వ ప్రశ్న. ఆర్బీఐ నిర్వర్తించే విధులకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది నిజం? ఆర్బీఐ అనేది ఇష్యూల బ్యాంక్. ఇది ప్రభుత్వానికి బ్యాంకర్గా పనిచేస్తుంది. ఆప్షన్ 3 ఇది ఇతర బ్యాంకులకు బ్యాంకర్గా ఉంటుంది. ఆప్షన్ 4 ఇది క్రెడిట్ ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. ఆన్సర్ పైవన్నీ సరైనవే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని సెంట్రల్ బ్యాంకుగా పేపర్ నోట్లను జారీ చేసే హక్కుతో ఏకైక బ్యాంకుగా పనిచేస్తుంది. ఇది ప్రభుత్వానికి బ్యాంకర్గా పనిచేస్తుంది మరియు ఇది ఇతర బ్యాంకులకు బ్యాంకర్గా ఉంటుంది మరియు ఇది క్రెడిట్ ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది తెలపండి. ఆప్షన్ ఏ ఆర్బీఐ అనేది బ్యాంక్ ఆఫ్ ఇష్యూస్. ఆప్షన్ బి ఆర్బీఐ ప్రభుత్వానికి బ్యాంకర్గా వ్యవహరిస్తుంది. ఆప్షన్ సి ఆర్బీఐ అనేది బ్యాంకర్స్ బ్యాంక్. ఆప్షన్ డి ఆర్బీఐ క్రెడిట్ ప్రవాహాన్ని నియంత్రించదు. ఆన్సర్ డి ఆర్బీఐ క్రెడిట్ ప్రవాహాన్ని నియంత్రించదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది దేశ కేంద్ర బ్యాంకుగా క్రెడిట్ ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. 24వ ప్రశ్న. భారతదేశం నుండి అంతర్జాతీయ ద్రవ్యనిధిలోకి సభ్యదేశంగా ఎప్పుడు చేరింది? ఆప్షన్ ఏ 1934, ఆప్షన్ బి 1935, ఆప్షన్ సి 1947, ఆప్షన్ డి 1949. ఆన్సర్ సి 1947. 1934 మార్చి నుండి భారతదేశం అంతర్జాతీయ ద్రవ్యనిధిలో సభ్యదేశంగా ఉంది కాబట్టి అది ఐఎంఎఫ్కి ప్రకటించిన స్థాయిలోనే దాని మారకపు రేటును కొనసాగించాలి. ఈ డిక్లరేషన్ స్థాయిలో రూపాయి విలువను కొనసాగించేందుకు రిజర్వ్ బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుంది. 25వ ప్రశ్న. ఆర్బీఐపై విధించిన ఆంక్షలకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది నిజం? ఆప్షన్ ఏ ఇది వాణిజ్య బ్యాంకులతో పోటీ పడదు. ఆప్షన్ బి దాని డిపాజిట్లపై వడ్డీని చెల్లించడానికి ఇది అనుమతించబడదు. ఆప్షన్ సి ఇది వాణిజ్యంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనదు. ఆప్షన్ డి ఇది స్థిరాస్తిపై రుణాలను పొందడం లేదా సలహాను ఇవ్వదు. ఆప్షన్ 5 దాని సొంత షేర్లు లేదా ఏదైనా ఇతర బ్యాంకు లేదా ఏదైనా కంపెనీ షేర్లను కొనుగోలు చేయడం లేదా అటువంటి సెక్యూరిటీలపై రుణాలు మంజూరు చేయడం నిషేధించబడింది. ఆన్సర్ సి అన్నీ సరైనవే. రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ అయినందున దానిపై కొన్ని పరిమితులు విధించబడ్డాయి. ఇది వాణిజ్య బ్యాంకులతో పోటీ పడటం కాదు. దాని డిపాజిట్లపై వడ్డీని చెల్లించడానికి అనుమతి లేదు. ఇది వాణిజ్యంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనదు. ఇది స్థిరాస్తిపై రుణాలను పొందడం లేదా సలహాను ఇవ్వదు. ఇది దాని సొంత షేర్లు లేదా ఏదైనా ఇతర బ్యాంక్ లేదా ఏదైనా కంపెనీ షేర్లను కొనుగోలు చేయడం లేదా అటువంటి సెక్యూరిటీలపై రుణాలు మంజూరు చేయడం నిషేధించబడింది. అంటే ఆర్బీఐకి కొన్ని పరిమితులు విధించారు. ఎన్ఏవి యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ ఏ నికర వాస్తవ విలువ. ఆప్షన్ బి నికర వార్షిక విలువ. ఆప్షన్ సి నికర ఆస్తి విలువ. ఆప్షన్ డి నికర సగటు విలువ. ఆన్సర్ సి నికర ఆస్తి విలువ. నెట్ అసెట్ వాల్యూ ప్రతి వ్యాపార దినం ముగింపులో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ చే గణించబడుతుంది. కమర్షియల్ పేపర్లు ఎవరు జారీ చేస్తారు? ఆప్షన్ ఏ బ్యాంకుకు కంపెనీ.
ఆప్షన్ బి బ్యాంకులకు బ్యాంకులు, ఆప్షన్ సి కంపెనీలకు బ్యాంకులు, ఆప్షన్ డి కంపెనీ దాని సరఫరాదారులకు. ఆన్సర్ బి బ్యాంకులకు బ్యాంకులు. కార్పొరేట్ మార్కెట్ నుండి రుణాలను సేకరించే సాధనాల్లో కమర్షియల్ పేపర్ అనేది ఒకటి సాధనం. స్విఫ్ట్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ ఏ ఇంటర్ బ్యాంక్ ఆర్థిక లావాదేవీల కోసం సురక్షిత విండో, ఆప్షన్ బి ఆర్థిక లావాదేవీల విషయంలో సురక్షిత విండో, ఆప్షన్ సి సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్, ఆప్షన్ డి లావాదేవీల కోసం సేఫ్ విండోస్ ఇన్స్టిట్యూట్. ఆన్సర్ సి సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక సంస్థలను సురక్షితమైన, ప్రామాణికమైన మరియు విశ్వసనీయత వాతావరణంలో ఆర్థిక లావాదేవీల గురించి సమాచారాన్ని పంపడానికి మరియు స్వీకరించడానికి వీలు కల్పించే తోడ్పాటును అందిస్తుంది. 29వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో ఏది గ్రామీణ బ్యాంకులకు కోర్ బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది? ఆప్షన్ ఏ ఐబిఏ, ఆప్షన్ బి నాబార్డ్, ఆప్షన్ సి ఆర్బిఐ, ఆప్షన్ డి సిడ్బి. ఆన్సర్ నాబార్డ్ అనగా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీనిని 1982 జూలై 12న స్థాపించడం జరిగింది. ఇది రైతులకు క్రెడిట్ డెలివరీని సులభతరం చేయడానికి రైతుల ఉమ్మడి బాధ్యత సమూహాలను ఏర్పాటు చేసింది. అనగా రాష్ట్ర సహకార బ్యాంకులు, షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రీఫైనాన్స్ సదుపాయం కల్పిస్తుంది. వ్యవసాయం మరియు గ్రామీణ రుణరంగంలో వివిధ ఏజెన్సీల కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది. క్రెడిట్ డెలివరీ సిస్టమ్ యొక్క శోషణ సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా చూస్తుంది. ఈ పైవన్నీ నాబార్డ్ యొక్క ప్రధాన కార్యకలాపాలు. 30వ ప్రశ్న. రుణగ్రహీతల క్రెడిట్ చరిత్రను ఏ సంస్థ అందిస్తుంది? ఆప్షన్ ఏ సిబిల్, ఆప్షన్ బి సిఐఐ, ఆప్షన్ సి ఎఫ్ఆర్బిఐ, ఆప్షన్ డి ఐఆర్డిఏ. ఆన్సర్ సిబిల్. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ భారతదేశంలో మొట్టమొదటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఇది. 31వ ప్రశ్న. బ్యాంకుల మధ్య కనెక్టివిటీని సులభతరం చేయడానికి కింది సంస్థల్లో ఏది ఏర్పాటు చేయబడింది? స్విచ్లు మరియు వాటి ఏటీఎంలు మరియు వివిధ కామర్స్ లావాదేవీల చెల్లింపు వివరాలను ప్రామాణీకరణ మరియు రూటింగ్ కోసం ఇంటర్ బ్యాంక్ పేమెంట్ గేట్వేనుగా దేన్ని పేర్కొంటారు? ఆప్షన్ ఏ ఐబిఏ, ఆప్షన్ సి ఐడిఆర్బిటి, ఆప్షన్ సి ఐఆర్డిఏ, ఆప్షన్ డి సిడ్బి. ఆన్సర్ ఐడిఆర్బిటి అనగా ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ అనేది 1996లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాచే స్థాపించబడిన బ్యాంకింగ్ పరిశోధన సంస్థ. 31వ ప్రశ్న. ప్రభుత్వ సెక్యూరిటీల ద్రవ్య సరఫరా మరియు ధరల స్థిరీకరించడానికి ఆర్బీఐకి ఉపయోగపడే సాధనం ఏది? ఆప్షన్ ఏ ఈఓక్యూ, ఆప్షన్ బి ఈపీక్యూ, ఆప్షన్ సి జెఐటి, ఆప్షన్ డి ఓఎంఓ. ఆన్సర్ డి ఓఎంఓ. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేది బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి సెంట్రల్ బ్యాంక్ చేసే కార్యకలాపం అనగా ఆర్బీఐ చేసే ఒక కార్యక్రమం. 32వ ప్రశ్న. భారతదేశంలో మ్యూచువల్ ఫండ్లను ఎవరు నియంత్రిస్తారు? ఆప్షన్ ఏ ఎఫ్ఆర్బిఐ, ఆప్షన్ బి సెబీ, ఆప్షన్ సి సిడ్బి, ఆప్షన్ డి ఆర్బీఐ. ఆన్సర్ సెబీ. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలోని సెక్యూరిటీల మార్కెట్కు నియంత్రక సంస్థ. 33వ ప్రశ్న. ఫియట్ మనీ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ కరెన్సీకి ప్రభుత్వ హామీ ద్వారా మద్దతు ఇస్తుంది. ఆప్షన్ బి కరెన్సీకి ప్రత్యక్ష ఆస్తుల ద్వారా మద్దతు ఇస్తుంది. ఆప్షన్ సి కరెన్సీకి బంగారు నిల్వల మద్దతు ఉంటుంది. కరెన్సీకి బంగారం నిల్వల మద్దతు ఉంటుంది. ఆప్షన్ డి కరెన్సీకి బడ్జెట్ మద్దతు ఉంటుంది.
ఫియట్ మనీ అనగా ఆన్సర్ ఏ. కరెన్సీకి ప్రభుత్వ హామీ మద్దతుగా ఉంటుంది. ఒక ఫియట్ మనీ కరెన్సీ సాధారణంగా ఒకసారి జారీ చేసే ప్రభుత్వం లేదా సెంట్రల్ బ్యాంక్ దాని విలువకు మరింత హామీ ఇచ్చే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు లేదా తిరస్కరించినప్పుడు దాని విలువ కోల్పోతుంది. ముప్పై 34వ ప్రశ్న. రుణాన్ని తిరిగి చెల్లించడం కోసం రుణగ్రహీతకు ఇవ్వబడిన ప్రారంభ రీపేమెంట్ సెలవుగా ఈ క్రింది వాటిలో దేనిని పిలుస్తారు? ఏ. రుణ విమోచన, బి. మ్యారిటోరియం, సి. సబ్వెన్షన్, డి. పైవేవి కాదు. ఆన్సర్ బి. మ్యారిటోరియం. మ్యారిటోరియం సమయంలో విధించే వడ్డీ రేటు సాధారణ వడ్డీ ప్రాతిపదికన త్రైమాసిక లేదా అర్ధవార్షికంగా వసూలు చేయబడుతుంది. 35వ ప్రశ్న. బ్యాంకులకు బేస్ రేట్ ఎవరు ఏర్పాటు చేస్తారు? ఆప్షన్ ఏ. వ్యక్తిగత బ్యాంకుల బోర్డు, ఆప్షన్ బి. వడ్డీ రేట్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి. ఆర్బీఐ, ఆప్షన్ డి. పైవేవి కాదు. ఆన్సర్ ఆర్బీఐ. బేస్ రేట్ అనేది ఏ బ్యాంకు కూడా ఎవరికి రుణం ఇవ్వడానికి అనుమతించని తక్కువ రేటు. 36వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో బ్యాంక్ అడ్వాన్సులు ఏవి? ఆప్షన్ ఏ. డెబ్ట్ క్రెడిట్ చెడ్డ అప్పులు, బి. నిరర్ధకాస్తులు, సి. అవుట్ ఆఫ్ ఆర్డర్ ఖాతాలు, ఆప్షన్ డి. ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలు. ఆన్సర్ నిరర్ధక ఆస్తులు. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అనేది క్రెడిట్ సదుపాయం ద్వారా నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించిన వడ్డీ నిర్దిష్ట కాలం వరకు గత గడువుగా మిగిలిపోతుంది. 37వ ప్రశ్న. రిజర్వ్ తనఖా పథకం ద్వారా ఈ క్రింది వాటిలో ఎవరు ప్రయోజనం పొందుతారు లేదా ఏది ప్రయోజనం పొందింది? ఆప్షన్ ఏ. ప్రభుత్వ ఉద్యోగులు, ఆప్షన్ బి. మైనర్లు, ఆప్షన్ సి. సీనియర్ సిటిజన్లు, ఆప్షన్ డి. పైవన్నీ సరైనవే. ఆన్సర్ సీనియర్ సిటిజన్లు. భారతదేశంలో ఈ పథకాన్ని అందించే కొన్ని ఆర్థిక సంస్థలు దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఇండియన్ బ్యాంక్ మరియు ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, కెనరా బ్యాంక్. 38వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో ఏ కంపెనీకి చెల్లించాల్సిన మొత్తాలు చెల్లించబడవు? ఆప్షన్ ఏ. చెడ్డ అప్పులు, ఆప్షన్ బి. నిరర్ధకాస్తులు, ఆప్షన్ సి. అవుట్ ఆఫ్ ఆర్డర్ ఖాతాలు, ఆప్షన్ డి. ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలు. ఆన్సర్ చెడ్డ అప్పులు, బ్యాడ్ డెబ్ట్. 39వ ప్రశ్న. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ రెంట్ను 1% తగ్గిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఆప్షన్ ఏ. మార్కెట్లో తక్కువ ద్రవ్యత, ఆప్షన్ బి. మార్కెట్లో మరింత లిక్విడిటీ, ఆప్షన్ సి. మార్కెట్ లిక్విడిటీలో మార్పు ఉండదు, ఆప్షన్ డి. వాణిజ్య బ్యాంకుల ద్వారా మరిన్ని డిపాజిట్ల స్వీకరణ. ఆన్సర్ బి. మార్కెట్లో మరింత లిక్విడిటీ ఉంటుంది. 40వ ప్రశ్న. ఐఆర్ఆర్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ ఏ. అంతర్గత రాబడి రేటు, ఆప్షన్ బి. అంతర్గత రిజర్వ్ నిష్పత్తి, ఆప్షన్ సి. నిష్పత్తి యొక్క అంతర్గత రేటు, ఆప్షన్ డి. అంతర్గత మాంద్యం రేటు. ఆన్సర్ అంతర్గత రాబడి రేటు, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. 41వ ప్రశ్న. వస్తువుల ధరల ఆకస్మిక పెరుగుదల కారణంగా పెట్టుబడిదారుడికి తగ్గే నిజమైన రాబడిగా ఈ క్రింది వాటిలో దేన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ. కాస్ట్ రిస్క్, ఆప్షన్ బి. డిమాండ్ రిస్క్, ఆప్షన్ సి. మార్కెట్ రిస్క్, ఆప్షన్ డి. సిస్టమాటిక్ రిస్క్. ఆన్సర్ మార్కెట్ రిస్క్. 42వ ప్రశ్న. సేఫ్ డిపాజిట్ లాకర్ సౌకర్యాలను ఉపయోగించడం కోసం బ్యాంక్ కస్టమర్లు ఏమి చెల్లిస్తారు?
ఆప్షన్ ఏ లాకర్పై కమిషన్, ఆప్షన్ బి లాకర్లో మార్పిడి, ఆప్షన్ సి లాకర్పై అద్దె, ఆప్షన్ డి సురక్షిత కస్టడీ ఆరోపణలు. ఆన్సర్ సి లాకర్పై అద్దె. 43వ ప్రశ్న. కింది వాటిలో దేనిని సున్నా బ్యాలెన్స్ లేదా అతి తక్కువ బ్యాలెన్స్లతో వాణిజ్య బ్యాంకుల్లో ప్రారంభించిన దానిని సేవింగ్స్ బ్యాంక్ ఖాతా అని పిలుస్తారు? ఆప్షన్ ఏ కరెంట్ అకౌంట్, ఆప్షన్ బి నో ఫ్రిల్ అకౌంట్, ఆప్షన్ సి సేవింగ్స్ బ్యాంక్ ఆర్డినరీ అకౌంట్, ఆప్షన్ డి స్టూడెంట్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. ఆన్సర్ బి నో ఫ్రిల్ అకౌంట్. 44వ ప్రశ్న. దేశంలో బ్యాంకింగ్ కార్యకలాపాలను నియంత్రించే బీఆర్ చట్టం సంక్షిప్తీకరణంలో అక్షరం దేన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ పునరుద్ధరణ, ఆప్షన్ బి సంస్కరణ, ఆప్షన్ సి నియంత్రణ, ఆప్షన్ డి నియమం. ఆన్సర్ నియంత్రణ, రెగ్యులేషన్. బ్యాంకింగ్ కంపెనీ మూసివేయడం అనేది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 యొక్క నిబంధనల ప్రకారం జరుగుతుంది. దీనికి కారణాలు దాని రుణాలను చెల్లించకపోవడం, బ్యాంకులపై తాత్కాలిక నిషేధం లేదా కనీస మూలధన సమృద్ధిని పాటించడంలో వైఫల్యం చెందడం. ఇవన్నీ బ్యాంక్ నియంత్రణ చట్టం యొక్క అవసరాలను పాటించడంలో వైఫల్యం చెంది ఉంటాయి. 45వ ప్రశ్న. తనఖా అంటే ఏమిటి? ఆప్షన్ ఏ బ్యాంకు ద్వారా పొందిన డిపాజిట్ కోసం స్థిరాస్తిపై సృష్టించబడిన భద్రత, ఆప్షన్ బి బ్యాంకు ఇచ్చిన రుణం కోసం స్థిరాస్తిపై సృష్టించబడిన సెక్యూరిటీ, ఆప్షన్ బి బ్యాంకు ద్వారా స్వీకరించబడిన డిపాజిట్ కోసం కదిలే ఆస్తిపై సృష్టించబడిన సదుపాయం, ఆప్షన్ డి బ్యాంకు ఇచ్చిన రుణం కోసం కదిలే ఆస్తిపై సృష్టించబడిన సెక్యూరిటీ. ఆన్సర్ బి బ్యాంకు ఇచ్చిన రుణం కోసం స్థిరాస్తిపై సృష్టించబడిన సెక్యూరిటీ. 46వ ప్రశ్న. ఆర్బీఐ నిర్ణయించిన కనీస రుణ రేటు ఏది మరియు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు దేన్ని ఆమోదించాలి? ఆప్షన్ ఏ బ్యాంక్ రేట్, ఆప్షన్ బి బేస్ రేట్, ఆప్షన్ సి ఓవర్ నైట్ రేట్, ఆప్షన్ డి పైవేవి కాదు. ఆన్సర్ బేస్ రేట్. దీనిని ముందస్తు సంభావ్యత అని కూడా అంటారు. 47వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో ఏది ఒక నిర్దిష్ట సమయంలో బ్యాంక్ లేదా వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితిని వర్ణిస్తుంది? ఆప్షన్ ఏ బ్యాలెన్స్ షీట్, ఆప్షన్ బి నగదు ప్రవాహ ప్రకటన, ఆప్షన్ సి ఆదాయ ప్రకటన, ఆప్షన్ డి మోడల్ ఆడిట్. ఆన్సర్ ఏ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ కంపెనీ ఆర్థిక స్థితి యొక్క స్నాప్షాట్గా వర్ణించబడుతుంది. 48వ ప్రశ్న. ఎఫ్ఎస్డిసి యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ ఏ ఆర్థిక భద్రత మరియు అభివృద్ధి మండలి, ఆప్షన్ బి ఆర్థిక స్థిరత్వం మరియు అభివృద్ధి మండలి, ఆప్షన్ సి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్ కన్వెన్షన్, ఆప్షన్ డి ఆర్థిక స్థిరత్వం మరియు అభివృద్ధి మండలి. ఆన్సర్ బి ఆర్థిక స్థిరత్వం మరియు అభివృద్ధి మండలి. 49వ ప్రశ్న. ఆర్టీజీఎస్ అనేది ఏమి తెలుపుతుంది? ఆప్షన్ ఏ ఒక బ్యాంకు ఖాతాదారుడి నుండి మరొక బ్యాంకు ఖాతాదారునికి డబ్బును తక్షణమే బదిలీ చేయడం, ఆప్షన్ బి ఒక బ్యాంకు ఖాతాదారుడి నుండి అదే బ్యాంకులోని మరో బ్రాంచ్లోని కస్టమర్కు డబ్బును బదిలీ చేయడం, ఆప్షన్ సి ఒక బ్యాంకు ఖాతాదారుడి నుండి మరో దేశపు కస్టమర్కు డబ్బును తక్షణమే బదిలీ చేయడం, ఆప్షన్ డి ఒక బ్యాంక్ కస్టమర్ నుండి ఆర్బీఐ కస్టమర్కు తక్షణమే నగదు బదిలీ చేయడం. ఆన్సర్ ఏ ఒక బ్యాంకు ఖాతాదారుడి నుండి మరొక బ్యాంకు ఖాతాదారునికి డబ్బును తక్షణమే బదిలీ చేయడం, అనగా ఆంధ్ర బ్యాంక్ నుంచి సిండికేట్ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అలాంటిది. 50వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో ఏది పర్మిట్ చెక్ ఆపరేషన్గా పిలుస్తారు? ఆప్షన్ ఏ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు మరియు ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు, ఆప్షన్ బి కరెంట్ ఖాతాలు మరియు ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు, ఆప్షన్ సి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు మరియు నగదు ఖాతా, ఆప్షన్ డి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు మరియు కరెంట్ ఖాతాలు. ఆన్సర్ డి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు మరియు కరెంట్ ఖాతాలు. ఖాతాదారుడు బ్యాంకులో చెక్కు తీసుకున్నప్పుడు ఆ బ్యాంకులో చెల్లించడం తప్పనిసరి అని తెలుపుతాయి.